హలో అల్లుడు, బాగున్నారా? సరే సరే, నేను మీ మామయ్యని పంపిస్తాను. ఏమండి, ఏంటిది? అది కాదు బోనా, ఈరోజు మన పెళ్లి రోజు కదా, రాత్రికి నువ్వు పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో నీకు తెలుసు కదా. రాత్రికి చూద్దాంలేండి. ముందైతే స్టేషన్కి వెళ్ళి అల్లుని పికప్ చేసుకొని తీసుకురండి. సరే సరే, అయితే నేను అల్లుడు గారిని కారులో పంపించేసి నేను అట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను. అలాగే. రాధా, గీత, ఏంటమ్మా? వస్తాయి. మీ బావ కృష్ణ ఊరు నుంచి ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడు. మీ బావ గురించి తెలుసు కదా, వాళ్ళకి మనకంటే 10 రేట్ల ఆస్తి ఎక్కువ ఉంది. పెద్ద కోటీశ్వరుడు. తను మన ఇంటికి వచ్చాక జాగ్రత్తగా చూసుకోండి. తనకేం కావాలో అడిగినవన్నీ కాదనకుండా ఇవ్వండి. అలాగే అమ్మా, బావని నేను జాగ్రత్తగా చూసుకుంటా. బావంటే నాకు కూడా ఇష్టమే. నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటా. నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. కాదు, నేను చూసుకుంటా. ఆపండి మీ గోలా. ఇద్దరు కలిసి చూసుకోండి. నా అల్లుడు శ్రీకృష్ణుడు. హాయ్ అత్తయ్య. అల్లుడు, రా రా రా. బాగున్నారా అత్తయ్య? నేను బాగున్నాను బాబు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. హాయ్ బావా. హాయ్ మదల్స్. బావా, నా కోసం ఏం తెచ్చావు? నా కోసం ఏం తెచ్చావు బావా? నువ్వు ఊహించిందే తెచ్చాను. అబ్బబ్బా, ఆపండి. అప్పుడే మీ భావం తగులుకున్నారు. బాబు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. ఏమే, మీ బావ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వండి. ఇవ్వకపోతే నా అల్లుడు ఫీల్ అవుతాడు. అర్థమైందా? అర్థమైందమ్మా. బావ ఏం అడిగినా ఇస్తాం. ప్రసాద్, చెప్పరా. అవునరా, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగే. లేదురా, రాత్రి పప్పుకు రాలేను. ఇక్కడ ఇంట్లో కత్తిలాంటి ముడతలు 2 ఉన్నారు. వాళ్ళతో సరదాగా గడుపుతాను. చూద్దాం, ఎంజాయ్ చేస్తాను. సరేరా అయితే. బావా, రాదా? రాదా, నువ్వు ఈ చీరలో చిన్నప్పుడు శ్రీదేవిలాగా చాలా అందంగా ఉన్నావు తెలుసా? నిజమా బావా? నిజంగా శ్రీదేవిలా ఉన్నానా? నేను నీకోసం చాలా గిఫ్ట్లు తీసుకొచ్చాను. అవునా బావా? థ్యాంక్ యూ సో మచ్. అవును రాదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా బావా? నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అవునా? మరి నేను అడిగింది ఇస్తావా? ఇస్తాను బావా. నువ్వేం అడిగినా ఇవ్వమని అమ్మ చెప్పింది. అవునా? అయితే మనం ఒక ఆట ఆడుకుందామా? ఏం ఆట? ముద్దులాట. అదేలా? ఇలారా. బావా, ఏదోలా ఉంది. బాలేదా? బాగుంది, కానీ ఏదోలా ఉంది. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇంకొక ఆట ఆడుకుందాం. ఏమాట? తొక్కుడు బిళ్ళాట. తొక్కుడు బిళ్ళ ఇక్కడ ఎలా ఆడతాం? నేను చూపిస్తానుగా. ముందు ఇలా వచ్చి పడుకో. నువ్వు అలాగే పడుకో. రాదా, ఆట బాగుందా? చాలా బాగుంది బావా.
సరే, రాత్రి కూడా ఆడుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే బావా. ఎస్, అమ్మయ్యా, రాధ పని అయిపోయింది. ఇక గీత సంగతి చూడాలి. బావా గీత, రా 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 రారా, ఇలా కూర్చో. ఏంటి గీత, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. అవునులే, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నారీ నారీ నడుమ మురారి సినిమాలో నీరు చాలా ఉన్నావు. నువ్వు కూడా మహేష్ బాబులా ఉన్నావు బావా. నీకు ఒక మాట చెప్పనా? ఏంటి బావా? నువ్వు మీ అక్క కంటే చాలా అందంగా ఉన్నావు. అవును బావా, నేను దానికన్నా అందంగా ఉన్నానని దానికి కుళ్ళు. అవును, కుళ్ళు. మరి మనిద్దరం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం బావా. మరి పెళ్ళికి ముందు బావ ఏం అడిగినా ఇవ్వాలి. అలాగే బావా, నువ్వేం అడిగినా ఇవ్వమని అమ్మ చెప్పింది. ఏం కావాలో అడుగు, నువ్వేం అడిగినా ఇచ్చేస్తా. అయితే ఇప్పుడు మనం అమ్మా నాన్న ఆట ఆడుకుందాం. అది నాకు తెలియదు బావా. నేను నేర్పిస్తాను కదా మరదలా. ఇలా పడుకో. ఇలా పడుకున్నావు కదా, అప్పుడు నేను ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, అలా అన్ని ముద్దులు పెట్టేస్తాను. బాగుందా? చాలా బాగుంది బావా. తర్వాత ఏంటి? ఆ తర్వాత నేను ఇలా మెల్లిగా పడుకొని బాగుందా ఆట? చాలా బాగుంది బావా. మరి రాత్రి కూడా ఆడుకుందామే. అలాగే బావా. నువ్వు వెళ్ళి రాత్రికి రెడీ అవ్వు. అలాగే బావా. బాయ్. బాయ్. ఎస్, మరదళ్ళు ఇద్దరు అయిపోయారు. రాత్రికి ఇంకా ఎంజాయ్ చేసి రేపు వెళ్ళిపోవాలి. చెప్పు కృష్ణ. అత్తయ్య, వారం రోజుల్లో నా పెళ్ళి, అందరూ తప్పకుండా రావాలి. రేపు అమ్మా నాన్న మీ ఇంటికి శుభలేఖ తీసుకుని వస్తున్నారు. ఎవరమ్మా ఫోన్లో? మీ బావే. మీ బావకి పెళ్లి కుదిరిందంట. పెళ్ళా? అదేంటే ఇద్దరూ నోరెళ్ళబెట్టి పెళ్ళా అంటున్నారు? ఏదన్నా జరగరాంది ఏమన్నా జరిగిందా? అమ్మా, బావ ఇంటికి వచ్చినప్పుడు ఏమడిగినా ఇవ్వమన్నావు కదా, అందుకే బావ అడిగింది ఇచ్చా. ఏమిచ్చావే? అదే బావతో అలా కలిశాను. వస్తే ముద్ర నష్టపుతానా? కుంప ముంచావు కదే. అమ్మా, నేను కూడా బావ అడిగింది ఇచ్చేసాను. అంటే ఇద్దరు? అవునమ్మా. వసే మీ అసాధ్యం గూలా ఎంత పని చేశారే అల్లుడు, ఎంత పని చేసావు అల్లుడు.